నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ అస్సాంలో రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్రలో బీజేపీ నాయకులు అక్రమ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆరోపించిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అయోధ్య రాముని పేరుతో మోడీ రాజకీయం చేయడం తగదని సూచించిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అమరావతి రాజధాని అవ్వాలన్నా రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబుకే సాధ్యం విజయవాడ పార్లమెంట్ టీడీపీ మహిళా కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని అయోధ్య రాముని పేరుతో మోడీ రాజకీయం చేయడం తగదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడంతో పాటు వచ్చే ఎన్నికల్లో 130 అసెంబ్లీ స్థానాలు 20 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. అదేవిధంగా జగన్ 3వ స్థానానికి చేరుకుంటారని ఏపీలో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో తామంతా పనిచేస్తామన్నారు. దేశంలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతుంటే మోడీ దేశమంతా సుభిక్షంగా ఉందని ప్రచారం చేసుకోవడం తగదన్నారు. చేశారు ఏమి ఎందుకు వస్తున్నారని నేను అడిగితే మాకు ట్యాక్సులు ఎక్కువైనాయి, జిఎస్టీ బాధుడు ఎక్కువైంది, మేము సంతోషంగా లేవని చెప్తున్నారు. అంగన్వాడీ వర్కర్లు ఈ అంగన్వాడీ ఐసిడిఎస్ని తీసుకొని వచ్చింది ఇందిరాగాంధీ, ఈరోజు వాళ్ళలో వీధుల్లో పెట్టింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈరోజు ఆందోళనలు ఎక్కువైనాయి, ఆవేదన ఎక్కువైంది. ఈరోజు ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తూ ఉంది. నేను తుఫానని అనడం కానీ మంచి గాలి, గట్టి గాలి కొడతా ఉంది కాంగ్రెస్ పార్టీకి. మరి ఒక్క విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. నిన్ననే నేను రాజమండ్రిలో ఉన్నాను. అక్కడ ఏదో చాలామంది ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. కాపులు, తూర్పు కాపులు ఈ ప్రాంతాల్లో దాదాపు 15 నుంచి 20% ఉన్నారు. వీళ్ళు ఈరోజు రిజర్వేషన్లు కావాలి, మాకు రాజ్యాధికారం కావాలి అని అంటున్నారు. మరి ఈరోజు రాజ్యాధికారానికి దగ్గరగా రండి అని నేను అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ వైపు పేదవాళ్ళు వచ్చేశారు, మైనారిటీలు వచ్చేశారు. మీరు కూడా రండని వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. పొరపాట్లు చేయొద్దు. కాంగ్రెస్కు దగ్గర రమ్మని కాపులను నేను ఆహ్వానిస్తున్నాను. రాజ్యాధికార దిశగా రండి, మంచి నిర్ణయం తీసుకోండి, కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను చిరంజీవి గారిని అడుగుతున్నాను. ఈ రోజుకే ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని కలిగి ఉన్నాడు. ఎన్నికల్లో పోటీ చేయవయ్యా, మీ వాళ్ళు కోరుకున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్టుగా నువ్వు ఒకప్పుడు ప్రజారాజ్యాన్ని ప్రారంభించావు 15 సంవత్సరాల నాడు. పార్టీని కాంగ్రెస్లో కలిపావు. ఈరోజు మంచి అవకాశం, సదవకాశం ఉపయోగపెట్టుకో అని నేను చెప్తూ బాల్ని ఆయన కోర్టులో పెడుతున్నాను. బాల్ని ఆయన తంతే తనని పక్కకు పారేస్తే పారేని ఒక మంచి అవకాశం చిరంజీవిని వాడుకోమని నేను చెప్తూ, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు క్రితంలో నేను వచ్చి ఆయన జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డిని నేను విమర్శించాను, తప్పు అని చెప్పాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గ్రౌండ్లో లేడు, ఇది వాస్తవం. 1,00,000 మంది వస్తారని చెప్పి తిరుపతి జిల్లాలో ఒక మీటింగ్ పెడితే కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి, 3,000 మంది వచ్చారు. ఆయన 1 గంట 15 నిమిషాలు మాట్లాడి జిల్లా కలెక్టర్గా మాట్లాడాడే కానీ. అస్సాంలో రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్రలో బీజేపీ నాయకులు అక్రమ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్షణమే అస్సాం ముఖ్యమంత్రితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలన్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలకు కనీసం విలువ లేకుండా మోడీ పాలన సాగుతుందని ఆరోపించారు. రాహుల్ గాంధీ గుడికి వెళ్లాలంటే మోడీ అనుమతి తీసుకోవాలా అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాణిక్య ఠాగూర్, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, గొంప గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జోడో 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 వర్తిల్లాలి షర్మిల గారి నాయకత్వం.
గాంధీ గారికి కూడా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేసి ఆఖరికి పెద్ద గొడవై నిన్న అస్సాంలో ఈ విషయం జరిగితే అస్సాంలో ఉన్నది బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజల కోసం చేపట్టిన ఒక యాత్రని కూడా చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. మోడీ గారు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఉన్నారా, లేకపోతే కేవలం బీజేపీ పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీకి చెందిన నాయకులు, ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఇలాంటివి మీకు మాత్రమే చెందిన వాళ్ళు ఈ దేశంలో ఉండాలా? ఇక ఎవరు మిగతా వాళ్ళని ఎవరిని బ్రతకనివ్వరా? ప్రశాంతంగా ఉద్యమాలు కూడా చేసుకొనివ్వరా? ప్రజల కోసం కనీసం కొట్లాడనివ్వరా అని మోడీ గారిని అడుగుతున్నా. మోడీ గారు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదట. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం. అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా? గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ పర్మిషన్ కావాలా? గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ కార్యకర్త, బీజేపీ నాయకుడో, లేకపోతే ఆర్ఎస్ఎస్ లేకపోతే విహెచ్ఓ వీళ్ళ ఈ సభ్యులే అయి ఉండాలా? సామాన్య ప్రజలకు కనీసం గుడికి వెళ్లే హక్కు లేదా అని అడుగుతున్నాం. ఎందుకు నిరాకరించారో మోడీ గారు, అస్సాం చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా అడుగున నిరంకుశ పాలన, ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ ఎలా మిగతా ప్రజల్ని, మిగతా పార్టీలను ఎలా తొక్కగలిగితే అలా ఇంత నీచమైన పరిపాలన చేస్తుంటే దీని డెమోక్రసీ అని ఎలా అంటారు? ప్రజాస్వామ్యం అని ఎలా అనుకోమంటారో మోడీ గారు సమాధానం చెప్పాలి. ఈరోజు రాహుల్ గాంధీ యాత్ర పైన జరిగిన ఈ దాడులకు నిరసనగా మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ నిరంకుశ పాలన ఆగాలి. ఇది ప్రజాస్వామ్యం అని బీజేపీ పార్టీ, మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేస్తున్న ఏ కార్యక్రమైనా ప్రతిపక్షాలు చేసుకొనివ్వాలి. మరొకసారి మోడీని హెచ్చరిస్తున్నాం. ఎలక్షన్ల సమయము ప్రజలు గమనిస్తున్నారు. మీ నిరంకుశ పాలన మీరు ఆపకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని మోడీ గారిని హెచ్చరిస్తున్నాం. క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారి యాత్రని ఇంత నీచంగా అడ్డుకోవడం అన్నది ప్రజాస్వామ్యంలో ఎవరు సహించని విషయం. కనుక బీజేపీ పార్టీ అక్కడ అస్సాం చీఫ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హిందూ ధర్మ సంప్రదాయం సజీవంగా ఇంకా బతికి ఉందని అనడానికి అయోధ్యలో బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ ఒక నిదర్శనమని కలియుగ యుగ పురుషుడు, ఆధ్యాత్మికవేత్త, దైవ కార్యక్రమానికి పెట్టింది పేరు బోకం శ్రీనివాస్ తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని తవ్వవనిపాలెంలోని ఆయన ఆధ్వర్యంలో శ్రీరాముడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. విశాఖ సింహాచలం నుంచి వేద పండితులచే సుందరకాండ పారాయణతో కార్యక్రమాన్ని ప్రారంభించి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరాముడి వేడుకలు సందర్భంగా స్థానికంగా ఉన్న రామాలయాన్ని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోకం స్వామినాయుడు, ఉప సర్పంచ్ వనం దేవుడు బాబు, మాజీ సర్పంచ్ బోకం అప్పలనాయుడు, బోకం శ్రీనివాస్, యూత్ సభ్యులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Second
महावतिं वायुसुतं वरिष्ठं तदष्टवद्देवगणाश्च सर्वे भौत्वावनं महातेजा हत्वा रक्षां संयुगे दत्त्वा लङ्कापुरीं रम्यां नरराजसं महाकविः तत्र देवाश्चगन्धर्वाश्चित्ताश्च परमर्षयः दृष्ट्वा लङ्कां प्रदग्धं तां विस्मयं परमं गताः तं दृष्ट्वा वानरश्रेष्ठं हनुमन्तं महाकविं तावाग्निं संचित्य सर्वभूतानि तत्रसुः देवाश्च सत्ये भृपुङ्गवाश्च गन्धर्वविद्याधरनागयक्षाः भूतानि सर्वाणि महान्ति तत्र जग्मपरां प्रीतमतुल्यरूपां देवाश्च सत्ये भृपुङ्गवाश्च गन्धर्वविद्याधरनागय అయోధ్య బాలరామ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఊరు వాడల్లో ఆ శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు తనయుడు విగ్రహ ప్రతిష్ఠ చేయడం చాలా గొప్ప విషయం. రమారమిగా 500 సంవత్సరాలు హిందుత్వం పనుకుపుచ్చుకున్న దేశంలో పరాయి మతం వాళ్ళు విధ్వంసం చేసి ఎక్కడైతే రాముడు పుట్టి రాముడు పెరిగి రాజ్యాధికారాన్ని చేపట్టబోయిన ప్రదేశంలో బాబర్ దగ్గర నుంచి ఔరంగజేబ్ వరకు చూసుకుంటే మొత్తం అంతా హిందూ కల్చర్ని డిస్ట్రాయ్ చేసి ఫైనల్గా భగవంతుడు ఉన్నాడనే దానికి నిదర్శనం, మన హిందుత్వం బలపడడానికి బలమైన నిదర్శనం ఈరోజు మనం సాధించుకోగలిగాం. ఇది ఊరు ఓట్ల ఇలా చేసుకోవడం మాకు ఆనందంగా ఉంది. అదే క్రమంలో మేము కూడా ఈరోజు గ్రామంలో ఉదయం సుందరాకాండ పారాయణం వేద పండితులు చేపట్టడం జరిగింది. మధ్యాహ్నం అన్న సమారాధన గ్రామ ప్రజలందరి సహకారంతో. అదేవిధంగా ఈరోజు శోభయాత్ర జరుగుతుంది. తర్వాత మళ్ళీ 6:30కి హనుమాన్ చాలీసా పారాయణ ఉంటుంది. అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని యువకులకు పిలుపునిచ్చిన గొప్ప నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పాత గాజువాక చైతన్య కాలేజ్ నుండి కొత్త గాజువాక వరకు సుమారు 300 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కర్నంరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ, మీ రక్తాన్ని దారబోయండి, మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అని దేశంలో ఉన్న యువతకు పిలుపునిచ్చారు అన్నారు. భారత ప్రజలందరినీ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసి తమ పోరాట స్ఫూర్తిలో భాగస్వామి కావాలని ఉద్యమ స్ఫూర్తి నింపిన గొప్ప నాయకుడని, అటువంటి మహానుభావుడు మరణంపై ఇప్పటికీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నారు. 1943లో సుభాష్ చంద్రబోస్ రాకతో సైన్యం ఏర్పాటుకు అన్ని పరిస్థితులు అనుకూలించాయని, సుభాష్ చంద్రబోస్ పిలుపుతో చాలా మంది దేశభక్తులు సైన్యంలో చేరడమే కాకుండా ఆర్థిక సహాయం కూడా చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నితిన్, రాకేష్, నితిన్, వెంకటేష్, సిద్ధు, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ గారు నితిన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గాజువాకలో చైతన్య కాలేజీ నుంచి కొత్త గాజువాక వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత మనందరికీ కూడా ఏ విధంగా ఉపయోగపడుతుందనేది నితిన్ గారు విద్యార్థులందరికీ తెలియజేశారు. మరి ఆయన స్వతంత్ర సమరయోధులు, గతంలో ఒక సైన్యాన్ని కూడా నడిపిన మహానేత, దేశం కోసం అప్పుడు మహాత్మా గాంధీజీ స్వతంత్రం కోసం, మన భారతదేశానికి స్వతంత్రం రావడం కోసం శాంతియుతంగా పోరాడుతుంటే, సుభాష్ చంద్రబోస్ గారు మాత్రం ఒక శాంతియుతంగా అయితే బ్రిటిష్ వాళ్ళు మనకి స్వతంత్రం ఇవ్వరు, మనం ఖచ్చితంగా పోరాటం ద్వారానే సాధించుకుంటామని ఆ రోజుల్లోనే పోరాట పటిత్వం వచ్చినటువంటి గొప్ప మహనీయులు. ఆయన ఒక విమాన ప్రమాదంలో మరణించారని అప్పట్లో అనేవారు. కానీ ఆ విమాన ప్రమాదాన్ని తప్పించుకొని ఇప్పటికీ జీవించున్నారన్నది కొంతమంది నమ్మకం. ఎన్నో దేశాలలో ఈ యొక్క నేతాజీ గారి, సుభాష్ చంద్రబోస్ గారి అనుచరులు, అదేవిధంగా ఆయనకి అనుకూలంగా ఉన్నవారు ఎన్నో దేశాల్లో ఉన్నారు. అటువంటి మహనీయుని అడుగుజాడల్లో నేటి యువత కూడా నడవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో వివిధ కాలేజీలు, నారాయణ కాలేజ్,
చైతన్య కాలేజ్, ఎన్ఆర్ఐ కాలేజ్, ఇలా ఒక 5 కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఆ కాలేజీ యాజమాన్యానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. నితిన్, విశాఖ జిల్లా కన్వీనర్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గాజువాక నగర శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ తలపెట్టడం జరిగింది. ఈరోజు మనం నేతాజీ జీవితం చూసుకుంటే ఈ దేశంలో ఉండే ప్రతి విద్యార్థికి, ప్రతి యువతికి కూడా ఆదర్శం. నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను ఈ దేశానికి స్వాతంత్రం ఇస్తాను అన్న నేతాజీ మాటలు ఇప్పటికీ కూడా ఈ దేశ యువతికి స్ఫూర్తిదాయకం. ఈరోజు నేతాజీ యొక్క గొప్పతనం విద్యార్థులందరికీ తెలియాలని చెప్పి ఈరోజు ఏబీవీపీ ర్యాలీని చేసింది. అయితే ఈరోజు దేశంలో మన యువతను చూసుకుంటే ఎన్నో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ దేశాన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. అలా కాకుండా ఈ దేశం పట్ల భక్తి కలిగి దేశభక్తితో దేశాభివృద్ధిలో భాగమయ్యేలా ఈరోజు ఏబీవీపీ విద్యార్థులను నడిపిస్తుంది. గత 75 సంవత్సరాలుగా విద్యార్థుల సేవలో ఏబీవీపీ ఉంది. విశాఖలో వినూత్న ఇటాలియన్ డిజైన్లు అందిస్తున్న లెక్కో క్యూసినా స్టోర్ను బిజినెస్ హెడ్ త్రిశూల్ దేవాంగ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ గృహాలకు అత్యుత్తమ ఇటాలియన్ డిజైన్ కాన్సెప్ట్లను తీసుకురావాలనే కళ నుంచి లెక్కో క్యూసినా పుట్టిందన్నారు. విభిన్న సౌందర్యం, స్థల అవసరాలను తీర్చగల విభిన్న శ్రేణి ఎంపికలను ఇవి అందిస్తాయన్నారు. నగరంలో రామా టాకీస్ జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ను నగర ప్రజలంతా సందర్శించాలని కోరారు. Running for 1 BHK, 2 BHK and 3 BHK at very attractive prices, and for us quality is of utmost importance. All our products come with 10 years warranty, and we welcome you all to come to our experience center here at Vizag and experience it yourself and know our products quality better. I would also like to introduce Mr. Avinash, our partner for Vizag. I would like him to share a few words about his experience with us. Rama Takes Leko Cucina showroom, Vizag. Actually, Leko Cucina brand nenu somewhere around ekkado peru vinni veelto velli factory చూడడం జరిగింది. ఫ్యాక్టరీ చూసిన తర్వాత నేను సగం ఫిక్స్ అయ్యాను, ఈ బ్రాండ్ చాలా గ్రోత్ ఉంది అండ్ ఇదని. We deals in modular kitchens, wardrobes and TV units and other furniture also with high-end Italian designs and German technology. మన ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్లో హై ఫినిష్ అండ్ హై క్వాలిటీ మెటీరియల్తో మనం ఇక్కడ ఈ లెకో కుచినా బ్రాండ్ ద్వారా ఈ ప్రోడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. విశాఖ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న రాజన్న ఆటో నగర్ శంకుస్థాపన తక్షణమే జరిగే విధంగా చర్యలు చేపట్టాలని స్మార్ట్ విశాఖ ఆటో పార్ట్స్ అండ్ స్క్రాప్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాజీవల్లి డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లాలో ఆటోమొబైల్ రంగంపై సుమారు 10,000 మంది కార్మికులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, తక్షణమే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రాజన్న ఆటో నగర్ శంకుస్థాపన కార్యక్రమం జరిగే విధంగా కలెక్టర్, వైసీపీ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ ఎమ్మెల్యేలు సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా దీనికి సపోర్ట్ చేయాలా, ఎందుకంటే నెంబర్స్ అందరూ కూడా సిటీలో అందరూ ఉన్నారు. ఇందులో ఒక్క సౌత్లో నెంబర్లే కాదు, ఇది ఆటో నగరు మొత్తం సిటీలో ఉన్న అందరూ. ఓన్లీ ఎండాడకే 1,500 మంది ఉన్నారు వర్కర్లు, నెంబర్లు. ఇందులో ఉన్నది 1,500 మంది ఓన్లీ ఎండాడ, తగరపోస, ఆనందపురం. ఇది ఒక్కటే సౌత్ 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 అంటున్నారు. సౌత్ ఒకటే కాదు, ఇది మొత్తం అందరి ఎమ్మెల్యేలకు సంబంధించింది ఈ ఆటో నగరు. ఒక్క ఎమ్మెల్యే మీదే ఇలాగా ఈ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, ఈ ఎమ్మెల్యే చేయట్లేదు అనడం అది తప్పుగా, చాలా అది అవాస్తవాలు. ఎమ్మెల్యే గారంటే కొన్ని రోజులుగా మాకు స్పందించట్లేదు కొన్ని విషయాల్లో, అంతవరకే కానీ ఇందులో బ్యాడ్ ఏమీ లేదు. ఈ అవకాశం తీసుకొని చాలామంది ఏంటంటే అవకాశంగా ఈ ఎమ్మెల్యే గారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనడం అది కరెక్ట్ కాదు. అది మాకైతే మాత్రం ఇప్పుడు దాకా ఎమ్మెల్యే గారు బాగానే సహకరించారు. ఇది ఒక సౌత్కే అనుకుంటున్నారేమో అందరు ఎమ్మెల్యేలకు సంబంధించింది ఇది ఆటో నగర్ అనేది. మొత్తం సిటీ మొత్తం ఉంది ఇందులో. మెంబర్షిప్, వర్కర్లు వెళ్ళి సిఐటి వాళ్ళకి ఒత్తిడి తేయడంతో వాళ్ళు ఏమొచ్చి ధర్నాలు చేయడం చేస్తున్నారు. మన సైట్ దగ్గరికి వెళ్ళారంట, ఏపీఐ జడ్ఎం గారు చెప్పారు ఇలాగని. అయిపోయింది, అక్కడ ఫ్లాట్లు వేస్తున్నారంటే వీళ్ళు వెళ్ళారు, అక్కడికి వేస్తే ఫ్లాట్లు లేవు, ఏమీ లేదు. లేకపోవడంతో మా మీదకి వచ్చి ఇదంతా ఒత్తిడి తెచ్చడం మా మీద జరుగుతుంది. మేమేంటంటే 27వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం అయిపోయాక సుబ్బారెడ్డి గారు మీ పని చేస్తానని మా లాయర్ గారికి, వరప్రసాద్ గారికి చెప్పడం జరిగింది. అదే మొక్క మేము చెప్తున్నాం.
కానీ ఎవరు నమ్మదలుచుకోవడం లేదు. ఇప్పుడు దాకా లాగేశారు. ఇప్పుడు ఎలక్షన్ కూడా వస్తుంది, ఇది ఇలాగే సాగదీసిస్తారు. గత గవర్నమెంట్లో 5 సంవత్సరాలు సాగదీశారు, ఈ గవర్నమెంట్లో కూడా 5 సంవత్సరాలు సాగదీస్తారు అనే ఒత్తిళ్ళు మా మీద చాలా వస్తున్నాయి. అనేక రకాలుగా మా మీద అపోహలు వేస్తున్నారు. ఎవరైనా సరే ఏ ఏరియాకి చెందిన నెంబర్లు ఆ ఏరియా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఇది బేగ్ చేయించండి సార్ అని అడగట్లేదు. నెంబర్లు మా మీదే వస్తున్నారు, కానీ ఆ ఏరియా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మా పని చేయించండి, ఇది బేబీగా అవుద్దు కదా అని ఎవరు ఒత్తిడి దాటలేదు. ఓన్లీ సౌత్కే చెందిన అనుకుంటున్నారు. ఈ సౌత్ కాదు, సిటీ మొత్తం చెందింది. ఇది మొత్తం సిటీ మొత్తం చెందింది ఆటోనగర్. ఇది మొత్తం 10,000 కుటుంబాలు ఉంటాయి ఇందులో. జీవనాధారం 7,500 మంది వర్కర్సే ఉన్నారు ఇందులో. నెంబర్లు 2,500 మంది ఉన్నారు. దీని గురించి ప్రభుత్వం కొద్దిగా స్పందించి త్వరలోనే ఈ ఆటోనగర్ శంకుస్థాపన చేస్తే చాలా చాలా సంతోషంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రేపు 27వ తారీఖు కూడా మా సహకారణ వైసీపీ గవర్నమెంట్కి ఉంటుంది. వెళ్ళి మేమందరం కూడా అందులో పార్టిసిపేట్ చేస్తాం. నా తరపున ప్రెసిడెంట్ తరపు నుంచి నేను వాగ్దానం ఇస్తున్నాను. అలాగే నిన్నటి రోజున సిఐటి వారికి మా యొక్క యూనియన్లో ఉన్న సభ్యులందరూ కూడా వారికి వెళ్ళి సమస్యని చెప్పడంతో సిఐటి వారు అందరూ కూడా వచ్చి రోడ్డు మీద ధర్నా చేయడం మొదలుపెట్టారండి. సిఐటి వారు వారి యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి రోడ్డు మీద ధర్నా దిగడం జరిగింది. ఇది అంతటి కూడా ఎందుకు జరుగుతుందంటే గత కొద్ది రోజుల కిందట కలెక్టర్ గారు మాకు 157 ఎకరాలకు సంబంధించిన రెవెన్యూ అమౌంట్ వచ్చేసిందని చెప్పడం, మేము ఆనందంతో సంబరాలు జగనన్న గారి ఫోటోకి పాలాభిషేకం చేసి 10,000 మంది పైగా ఆ యొక్క ఘన విజయంగా అది చేయడం జరిగింది. దానికి తోడు నిన్నటి రోజున మన ఏపీఎస్సీ జడ్డమ్మ గారేమో అక్కడ సైట్లో వర్కులు జరుగుతుందని నేను చెప్పడంతో మేమందరం కూడా పెద్దలు వెళ్ళి సైట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ కూడా పనులు జరగట్లేదు. ఇదంతా కూడా ఒక రాజకీయ సీనియర్ అధికారులు కానీ లేదంటే కొంతమంది నాయకులు కానీ దీన్ని ఎక్కడో అడ్డుకుంటున్నారని మా యొక్క యూనియన్లో ఉన్న సభ్యులందరూ కూడా సిఐటిని ఆదర్శించడం జరిగింది. వారు కూడా ఈ సమస్యకి పరిష్కారం తేలాలంటే ధర్నా చేయాలనే ఉద్దేశంతో వారి యొక్క పరిష్కారం ఒకటే. వైసీపీ ప్రభుత్వం బీసీలను అణగత్రొక్కిందని, అభివృద్ధి శూన్యమని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని విజయవాడ పార్లమెంట్ టీడీపీ మహిళా కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో జైహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ టీడీపీ మహిళా కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో బీసీలకు స్థానిక ఎన్నికలలో 34% రిజర్వేషన్ ఉంటే దాన్ని 24% తగ్గించి 18,600 రాజకీయ పదవులను తీసివేసి బీసీ సబ్ ప్లాన్ను దారి మళ్లించడం, బీసీలపై దాడి చేయించడం, హత్యలు చేయించడం వైఎస్ జగన్కే సాధ్యమైందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకు సీసీ రోడ్లు నిర్మించింది, ఎల్ఈడి లైట్లు వేయించింది, ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించింది మన దేవినేని ఉమాని అన్నారు. అమరావతి రాజధాని అవ్వాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మద్యం నిషేధించాలన్నా, నిత్యావసర సరుకుల ధరలు తగ్గాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. బీసీలు నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీలు అంటాడు. లేచిన దగ్గర నుంచి ఈరోజు బీసీలకి ఇంత అన్యాయం జరుగుతుంటే కనీసం ఒక్క అడుగు బయటకు వేసి ఎవరైతే బీసీ బిడ్డల్ని చంపారో వాళ్ళని కఠినంగా శిక్షించండి అని బయటకు రానటువంటి దత్తమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వాల్ని మనం వెంటనే ఓడించుకోకపోతే కనుక మన బీసీలకి మనుగడ ఉండదు. ఎంతమంది పైన అత్యాచారాలు చేస్తున్నారు. దాదాపు 74 మంది బీసీలని పొట్టన పెట్టుకున్నారు. మరి ఈరోజు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మోసం చేసి 35 లక్షల మంది చనిపోతే 35 లక్షల మంది ఈ కల్తీ మద్యం తాగి లివర్లు, కిడ్నీలు అన్నీ కూడా పాడైపోయినాయి. దాదాపు 35,000 మంది బీసీలు, 35,000 మంది అనారోగ్యం పాలై చనిపోతే అందులో సగానికి పైగా మన బీసీలే ఉన్నారు. చూడండి ఎంతమంది ఆడవాళ్ళు చిన్న వయసులోనే భర్తలు కోల్పోయి మరి వితంతు. మైలవరం మండలంలో 1.5 కోటి రూపాయలతో పలు అభివృద్ధి పనులు వైసీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని కీర్తిరాయనగూడెంలో 40 లక్షలతో సచివాలయం, కన్నిమెర్ల తండ, పోరాట్ నగర్లో 50 లక్షల పీఆర్ఆర్ నిధులతో నిర్మించిన సిమెంట్ రహదారులు, మైలవరం పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం నిధులు 20 లక్షలతో మరియు డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్స్ నిధులు 40 లక్షలతో నిర్మించిన సిమెంట్ రహదారులు వైసీపీ నాయకులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ఈ గ్రామాల్లో మనకి మండలంలో తీరని పార్టీకి లోటు అని చెప్పి తెలియజేస్తూ
ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఈ కీర్తిరాయనగూడెం, వెదురుబీయడం, పోరాట నగర్ పేరు వస్తే తప్పకుండా మనవాళ్ళందరితో ఇప్పుడు కలిసి ఉండే వ్యక్తి. కాబట్టి ఏమైనా ఈరోజు ఈ మీ గ్రామ బిల్డింగ్ కట్టే కళని సాకారం చేసిన మన నాయకులు బెదవాడ నాగమల్లేశ్వర గారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఆ రైతు భరోసా కేంద్రం కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే ఆయన నెత్తిన బోల్డ్ భారం పడింది. గతంలో రాజకీయ నాయకులంటే ఎడా పెడా సంపాదించుకునే వాళ్ళు అనేది ఒక కార్యక్రమం. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలు తెలిసి కూడా బురదజల్తా ఉంటారు. కానీ మీ అందరికీ ఒక వాస్తవం చెప్తా ఉన్నానమ్మా, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామ నాయకులు, మండల నాయకులు గ్రామాల అభివృద్ధి కోసం, వారి వారి మండలాల అభివృద్ధి కోసం ఈ బిల్డింగులు కట్టడం, రోడ్లు పోయటం కార్యక్రమాలు చేసి ఆర్థికంగా అవస్థలు పడతా నష్టపోతా ఉన్నారు తప్పితే ఎవరు బాగుపడ్డవాళ్ళు లేరు. అందరం పార్టీ కోసం, గ్రామాల కోసం అంకితమై ఉన్నాం. ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు మన నాగమల్లేశ్వర గారే పోరాట నగర్లో 50 లక్షల రూపాయలకి ప్రెస్టేజ్ కోసం ఆ గ్రామంలో ఏదో ఒక పని చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిరూపించుకోవడం కోసం పాపం రోడ్లు నిర్మించి 50 లక్షలు ఉన్నాయి. ఇప్పటికైతే 5 పైసలు బిల్లు పడలేదు. ఎప్పుడు పడతాయో త్వరగా పడాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఇప్పుడు ఈ సచివాలయం బిల్డింగ్ కట్టినా ఇంకోటి కట్టినా ఆయన మీద కట్టాలని అడుగుతున్నాం కానీ గ్రామాల అభివృద్ధి కోసం ప్రేమతో అడుగుతున్నాం కానీ పాపం ఒక రకంగా మళ్ళీ పరోక్షంగా ఆయన్ని బాధ పెట్టిన అవుతాం. ఏమైనా త్వరలో బిల్లులు పడాలని, పడతాయని మీ తరఫున నేను కూడా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాను. ఈ మొన్న కూడా మాట్లాడాం. అమ్మా రమణమ్మ గారు, మీరు ఎందుకంటే అసలే బిల్డింగులు కట్టాలంటే గ్రామ నాయకులు, మండల నాయకులు చితికిపోయి ఆర్థికంగా నాన్న అవసరం పడుతున్నారమ్మా. మళ్ళీ మీరు బిల్లులు చేసే దాంట్లో సాంకేతిక కారణాలు, ఇతర కారణాలు చూపించి ఇంకా ఆలస్యం చేస్తే అసలే ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎత్తిన మీరు ఇంకొక ఇబ్బంది పెట్టినట్టు అవుతారు. కాబట్టి దయచేసి సమన్వయపరిచి ఉన్న నిధులను సద్వినియోగపరచాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.